మన ప్రాంతానికి అనంతపురం జిల్లాకు సేవలు అందించినటువంటి ఫాదర్ టెర్రర్ గారి ఆర్డిటి సంస్థను ఈరోజు మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ద్వారానే ముప్పొచ్చే పరిస్థితి ఏర్పడిందనేది మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదు. ఫాదర్ టెర్రర్ సేవలు కొనసాగాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో మా సమన్వయకర్త రంగయ్య గారు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు. ఈరోజు 8వ రోజు చేరుకుంది. 100 కిలోమీటర్లు దాటుతోంది. వాళ్ళు ఎన్ని పోలీసు వేధింపులు పెట్టినా స్వయంగా ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలను ఉసిగొల్పినా ప్రజల మద్దతు ఎక్కువై ప్రజల మద్దతుతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పుడు ఎలాగో ఒకటి మనం పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. రెండోది ఆర్డిటిని పోగొట్టుకోకూడదు అనేది మా సిద్ధాంతంగా పాదయాత్ర చేస్తున్నాం రంగయ్య గారితో కలిసి. జిల్లా నుంచి అందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు పెద్దారెడ్డి అన్న గారు కూడా వచ్చి రంగయ్య పాదయాత్రలో అడుగులో అడుగేసి మనకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఐ సిపిఎం వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, మహిళలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఆర్డిటికి సంఘీభావం తెలుపుతున్నారు. ఆర్డిటి అంటే ఆర్డిటికి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విడదీయరాని సంబంధం ఉంది. పెర్రర్ గుడిని కుందిరిపి మండల హెడ్ క్వార్టర్లో కట్టి పూజిస్తున్నారంటే విడదీయరాని సంబంధం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి వాళ్ళు ఫాదర్ పెర్రర్ సేవలు కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గ స్వరూపం కానీ తెలియనటువంటి వాళ్ళు కళ్యాణదుర్గంలోనే ఎందుకు పాదయాత్ర చేస్తున్నారంటున్నారు. మొట్టమొదటగా 1000 కిలోమీటర్ల దూరం నుంచి విదేశాల నుంచి వచ్చి పెర్రర్ గారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే చారిటీ కార్యక్రమాలు మొదలుపెట్టాడనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. పాలకులు గెలిచినటువంటి వాళ్ళు తెలియకపోతే తెలుసుకొని మీకు ఓట్లేసి అధికారం ఇచ్చినప్పుడు మీకు చేతనైతే ప్రభుత్వం నుంచి సహాయం చేయండి, కానీ ప్రజలకు శాపం కావద్దని అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఏం చేసినా ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా. ఆర్డిటి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు, కానీ ఆర్డిటి అన్న ఉంటే ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకోకుండా కాన్పై తల్లి బిడ్డ ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హాస్పిటల్ ఉంది. జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఎక్కువైతుంది. అటువంటి ఆర్డిటి సంస్థను పోగొట్టే కార్యక్రమం మనం ఓట్లేసినటువంటి ప్రభుత్వమే దానికి శాపంగా మారడం దురదృష్టకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో 100 కిలోమీటర్లు మాతో పాటు జర్నీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రజలకు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నాను.